సూర్య నమస్కారాసనం. మీ 2 కాళ్ళు దగ్గర ఉంచండి. అలాగే 2 చేతులను జోడించి నమస్కరిస్తున్నట్టుగా ఉంచండి. 2 కళ్ళు మూసుకుని మీ దృష్టిని హృదయం వెనక భాగంలో కేంద్రీకరించండి. అక్కడ అనహ్ చక్రం ఉంటుంది. గట్టిగా శ్వాస తీసుకోండి. ఎక్సీలింగ్ చేస్తూ ఇలా పలకండి. ఓం హ్రాం మిత్రాయ నమః. నెమ్మదిగా చేతులను కిందకి దించండి. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను ఒకేసారి పైకి లేపండి. ఎక్స్హేలింగ్ చేస్తూ మొత్తం శరీరం నడుము వరకు వెనుకకు వంచండి. మీ దృష్టినంతా విశుద్ధ ద్విచక్రంపైనే కేంద్రీకరించండి. అది మెడకు వెనక భాగంలో ఉంటుంది. ఈ ఆసనాన్ని హస్త ఉత్తనాసనం అంటారు. ఈ ఆసనం వలన కడుపు వద్ద పెరుగుతున్న కొవ్వు కరిగిపోతుంది. ఇది ఆర్మ్స్ మరియు షోల్డర్స్ యొక్క కండరాలకు మంచి ఎక్సర్సైజ్ గా పనిచేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకుని మంత్రాన్ని ఉచ్చరించండి. ఓం హ్రీం రవయే నమః. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను తిన్నగా ఉంచండి. ఎక్సీలింగ్ చేస్తూ బాడీని నడుం వరకు కిందకి వంచండి. 2 కాళ్ల బొటన వేళ్లను 2 చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించండి. పాదహస్తాసనంలో దృష్టి మొత్తం బొడ్డుకు వెనక వైపునున్న మణిపాల్ చక్రంపై కేంద్రీకరించండి. మీ దృష్టినంతా నడుము పైన, కాలి మడమలపైన కేంద్రీకరించండి. ఈ ఆసనం కూడా కడుపు మరియు పొట్ట కండరాలకు ఎంతో ఉపయోగకరం. ఈ ఆసనం వలన కూడా కొవ్వు కరుగుతుంది. దీని వలన జీర్ణాశయ సంబంధ వ్యాధులు నయమవుతాయి. ఎక్సీలింగ్ చేస్తూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రూం సూర్యాయ నమః. ఇప్పుడు మీ కాళ్లను వంచి 2 చేతులను 2 కాళ్ల ప్రక్కగా ఉంచండి. ఇప్పుడు మీ ఎడమ కాలును సాధ్యమైనంత వెనుకకు సాగదీయండి. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను పైకి లేపండి. ఎక్సీలింగ్ చేస్తూ పైకి చూస్తూ 2 చేతులను వెనక్కి వంచండి. ఈ అశ్వ సంచలనాసనంలో మీ దృష్టినంతా 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించండి. వీటి వెనకే ఆయుష్ చక్రం ఉంటుంది. ఈ ఆసనం వలన మజిల్స్ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే దీని వలన కడుపు కండరాలు కూడా గట్టిపడతాయి. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రైం భానవే నమః. ఎక్సీలింగ్ చేస్తూ 2 చేతులను ముందు స్థితికి తీసుకురండి. ఇప్పుడు ముందు ఉన్న కాలును కూడా వెనక్కి తీసుకువచ్చి మీ బాడీని మొత్తం జారుడు బల్లలాగా ఉంచండి. ఈ ఆసనాన్ని ద్విపాద ప్రసారణాసనం అంటారు. మోకాళ్ల వద్ద కాళ్లను కొంచెం పైకి లేపి మిగిలిన మొత్తం బాడీనంతా 2 అరచేతుల పైన మరియు 2 కాళ్ల పాదాల పైన ఉంచాలి. ఈ ఆసనంలో మెడను తిన్నగా ఉంచి దృష్టినంతా స్పైనల్ కార్డ్ చివరనున్నటువంటి మూలాధార చక్రంపై కేంద్రీకరించాలి. గట్టిగా శ్వాస తీసుకుని మంత్రాన్ని జపించాలి. ఓం హ్రౌం ఖగాయ నమః. ఇప్పుడు నెమ్మదిగా 2 మోకాళ్ళు నేలపైన ఆంచండి. 2 అరికాళ్లను నేలకు ఆంచండి. శ్వాస తీసుకుంటూ మిగిలిన భాగాన్నంతా పాదాలపై ఆంచండి. మీ అరిచేతుల స్థితిని మార్చకండి. ఎక్సీలింగ్ చేస్తూ మీ నుదురు భాగాన్ని నేలకు ఆంచడానికి ప్రయత్నించండి. శ్వాస నెమ్మదిగా తీసుకోండి. మీ దృష్టినంతా బొడ్డుకు వెనక భాగంలో ఉన్న మణిపూర్వ చక్రంపై కేంద్రీకరించండి. ఈ ఆసనం హిప్స్ కు మరియు ప్రైవేట్ ఆర్గాన్స్ కు మధ్య ఉన్న కండరాలకు బాగా ఉపయోగపడుతుంది. దీని వలన జీర్ణాశయ వ్యాధులు నయమవ్వడమే కాకుండా డయాబెటిస్ పేషెంట్స్ కు చాలా ఉపయోగం. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రః పూష్ణే నమః. శ్వాస తీసుకుంటూ బాడీని పైకి లేపండి. శ్వాస వదులుతూ మీ చెస్ట్ భాగాన్ని 2 చేతుల మధ్యకు తీసుకురండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ చెస్ట్ ని భూమికి తాకనివ్వండి. ఇది సూర్య నమస్కారాల్లో చాలా ముఖ్యమైన ఆసనం. దీన్నే అష్టాంగాసనం అంటారు. ఈ ఆసనంలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ నేలకు తాకుతాయి. గడ్డం, చెస్ట్, 2 చేతుల యొక్క అరచేతులు, 2 మోకాళ్ళు, ఇంకా 2 కాళ్ళ యొక్క పాదాలు, పొట్ట మరియు నడుము భాగం పైకి లేపాలి. మీ దృష్టినంతా దానిపైనే కేంద్రీకరించండి. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రాం
हिरण्यगर्भाय नमः। ఒక దీర్ఘ శ్వాస తీసుకుని నెమ్మదిగా మొత్తం బాడీని నేలపై ఆంచండి. రెండు కాళ్ళు ఒకదాని పక్కగా ఒకటి ఉంచి తిన్నగా నేలపై పడుకోవాలి. రెండు చేతులు షోల్డర్ వద్ద, అరచేతులు నేలకు ఆనించి బాడీని పైకి లేపాలి. ఇన్హేలింగ్ చేస్తూ అప్పర్ బాడీని పైకి లేపి ఎక్సీలింగ్ చేస్తూ మెడ వెనుకకు వంచాలి. ఇప్పుడు బాగా వెనుకకు వంగాలి. రెండు కళ్ళను మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. మీ దృష్టినంతా ఎక్కడైతే టెన్షన్గా స్ట్రెచ్గా అనిపిస్తుందో ఆ స్పైన్ పైనే కేంద్రీకరించాలి. అక్కడే స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఈ ఆసనం వలన ఉదర భాగానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. స్పైనల్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ కు సంబంధించిన అన్ని రోగాలు నయమవుతాయి. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రీం మరిచయే నమః. ఇప్పుడు ఇన్హేలింగ్ చేస్తూ నెక్ కిందకి వంచండి. ఎక్సీలింగ్ చేస్తూ మొత్తం బాడీని నేలపై ఉంచండి. ఇప్పుడు మనం భుజంగాసనం చేద్దాం. రెండు కాళ్ళ యొక్క వేళ్లను నేలకు ఆంచండి. భుజాలపై మొత్తం బరువును ఉంచి బాడీని వెనక్కి నెట్టండి. ఇన్హేలింగ్ చేస్తూ మొత్తం బాడీని పర్వతంలా పైకి లేపాలి. మీ దృష్టినంతా శిఖర భాగంలోనే కేంద్రీకరించండి. ఇదే పర్వతాసనం. ఇది శరీర కండరాలన్నింటికి శక్తి ఇస్తుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. నెమ్మదిగా రెండు మోకాళ్ళు నేలకు ఆంచండి. ఇప్పుడు రెండు పాదాలను నేలపై ఉంచి శ్వాస తీసుకుంటూ మీ కాలి మడమలపై కూర్చోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. రెండు చేతులను ముందుకు బాగా సాగదీయండి. మీ ధ్యాసనంతా మణిపురి చక్రంపై కేంద్రీకరించండి. అది బొడ్డుకు వెనక భాగంలో ఉంటుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రైం సవిత్రే నమః. ఇప్పుడు మీ కుడికాలను రెండు చేతుల మధ్యకు తీసుకురండి. ఇన్హేలింగ్ చేస్తూ రెండు చేతులు పైకి లేపండి. ఎక్సేలింగ్ చేస్తూ మొత్తం బాడీని వెనకకు వంచండి. పూర్తి ధ్యాసను ఆయుష్ చక్రంపై నిలపండి. అది మీ రెండు కనుబొమ్మలకు మధ్య ఉంటుంది. వెనుక ఉన్న కుడికాలు యొక్క పాదాన్ని పైకి లేపి ఉంచండి. అలాగే కాసేపు ఉంచండి. ఇప్పుడు మంత్రాన్ని జపించండి. ఓం హ్రౌం అర్కాయ నమః. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు తిన్నగా ఉంచండి. శ్వాస వదులుతూ రెండు చేతులు కిందకి దించండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు వెనుక ఉన్న కాలుని ముందుకు తీసుకువచ్చి రెండు కాళ్లను పక్కన చేర్చి మోకాళ్లు తిన్నగా ఉంచండి. దీన్నే పాదహస్తాసన స్థితి అంటారు. మీ ధ్యాస మొత్తం తల భాగంలో కేంద్రీకరించాలి. అక్కడే అంతహాస చక్రం ఉంటుంది. ఇది కూడా వెన్నెముకను ఫ్లెక్సిబుల్ గా ఉంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రః భాస్కరాయ నమః. ఇన్హేలింగ్ చేస్తూ రెండు చేతులను కలిపి పైకి లేపండి. ఎక్సీలింగ్ చేస్తూ వెనుకకు వంగండి. దాన్నే మనం హస్త ఉత్తనాసనం అంటాం. ఈ విధంగానే కొంతసేపు ఉండండి. మీ ధ్యాసనంతా త్రోట్ వెనుకనున్న విశుద్ధ్వి చక్రాసనంపై కేంద్రీకరించండి. ఈ ఆసనంలో మంత్రాన్ని జపించాల్సిన అవసరం లేదు. ఇన్హేలింగ్ చేస్తూ రెండు చేతులను తిన్నగా ఉంచండి. ఎక్సీలింగ్ చేస్తూ రెండు చేతులను నమస్కారం చేస్తున్నట్టుగా జోడించండి. ఇప్పుడు మంత్రాన్ని జపించండి. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. నెమ్మదిగా రెండు చేతులు కిందకి దించండి. కళ్ళు అలాగే మూసి ఉంచి రిలాక్స్ అవ్వండి. బాడీని లూజ్గా వదలండి. మీ యొక్క ధ్యాసను టెన్షన్గా అనిపించిన దానిపై కేంద్రీకరించండి. కళ్ళు అలాగే మూసుకుని ప్రతి శ్వాస కూడా మనకు ఒక మెడిసిన్లా ఉపయోగపడినట్లుగా ఊహించుకోండి. ప్రతిసారి వదిలిన శ్వాస వలన మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు, రుగ్మతలు బయటకు పంపించబడతాయి.
సూర్య నమస్కారాసనం. మీ 2 కాళ్ళు దగ్గర ఉంచండి. అలాగే 2 చేతులను జోడించి నమస్కరిస్తున్నట్టుగా ఉంచండి. 2 కళ్ళు మూసుకుని మీ దృష్టిని హృదయం వెనక భాగంలో కేంద్రీకరించండి. అక్కడ అనః చక్రం ఉంటుంది. గట్టిగా శ్వాస తీసుకోండి. ఎక్సీలింగ్ చేస్తూ ఇలా పలకండి, ఓం హ్రాం మిత్రాయ నమః. నెమ్మదిగా చేతులను కిందకి దించండి. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను ఒకేసారి పైకి లేపండి. ఎక్స్హేలింగ్ చేస్తూ మొత్తం శరీరం నడుము వరకు వెనుకకు వంచండి. మీ దృష్టినంతా విశుద్ధ ద్విచక్రం పైనే కేంద్రీకరించండి. అది మెడకు వెనుక భాగంలో ఉంటుంది. ఈ ఆసనాన్ని హస్త ఉత్తనాసనం అంటారు. ఈ ఆసనం వలన కడుపు వద్ద పెరుగుతున్న కొవ్వు కరిగిపోతుంది. ఇది ఆర్మ్స్ మరియు షోల్డర్స్ యొక్క కండరాలకు మంచి ఎక్సర్సైజ్ గా పనిచేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకుని మంత్రాన్ని ఉచ్చరించండి. ఓం హ్రీం రవయే నమః. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను తిన్నగా ఉంచండి. ఎక్సీలింగ్ చేస్తూ బాడీని నడుం వరకు కిందకి వంచండి. 2 కాళ్ల బొటన వేళ్లను 2 చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించండి. పాదహస్తాసనంలో దృష్టి మొత్తం బొడ్డుకు వెనక వైపునున్న మణిపాల్ చక్రంపై కేంద్రీకరించండి. మీ దృష్టినంతా నడుము పైన, కాలి మడమల పైన కేంద్రీకరించండి. ఈ ఆసనం కూడా కడుపు మరియు పొట్ట కండరాలకు ఎంతో ఉపయోగకరం. ఈ ఆసనం వలన కూడా కొవ్వు కరుగుతుంది. దీని వలన జీర్ణాశయ సంబంధ వ్యాధులు నయమవుతాయి. ఎక్సీలింగ్ చేస్తూ మంత్రాన్ని జపించండి. ఓం సూర్యాయ నమః. ఇప్పుడు మీ కాళ్లను వంచి 2 చేతులను 2 కాళ్ల ప్రక్కగా ఉంచండి. ఇప్పుడు మీ ఎడమ కాలును సాధ్యమైనంత వెనుకకు సాగదీయండి. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను పైకి లేపండి. ఎక్సీలింగ్ చేస్తూ పైకి చూస్తూ 2 చేతులను వెనక్కి వంచండి. ఈ అశ్వ సంచలనాసనంలో మీ దృష్టినంతా 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించండి. వీటి వెనకే ఆయుష్ చక్రం ఉంటుంది. ఈ ఆసనం వలన మజిల్స్ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే దీని వలన కడుపు కండరాలు కూడా గట్టిపడతాయి. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం భానవే నమః. ఎక్సీలింగ్ చేస్తూ 2 చేతులను ముందు స్థితికి తీసుకురండి. ఇప్పుడు ముందు ఉన్న కాలును కూడా వెనక్కి తీసుకువచ్చి మీ బాడీని మొత్తం జారుడు బల్లలాగా ఉంచండి. ఈ ఆసనాన్ని ద్విపాద ప్రసారణాసనం అంటారు. మోకాళ్ల వద్ద కాళ్లను కొంచెం పైకి లేపి మిగిలిన మొత్తం బాడీనంతా 2 అరచేతుల పైన మరియు 2 కాళ్ల పాదాల పైన ఉంచాలి. ఈ ఆసనంలో మెడను తిన్నగా ఉంచి దృష్టినంతా స్పైనల్ కార్డ్ చివరనున్నటువంటి మూలాధార చక్రంపై కేంద్రీకరించాలి. గట్టిగా శ్వాస తీసుకుని మంత్రాన్ని జపించాలి. ఓం హ్రాం ఖగాయ నమః. ఇప్పుడు నెమ్మదిగా 2 మోకాళ్ళు నేలపైన ఆంచండి. 2 అరికాళ్లను నేలకు ఆంచండి. శ్వాస తీసుకుంటూ మిగిలిన భాగాన్నంతా పాదాలపై ఆంచండి. మీ అరిచేతుల స్థితిని మార్చకండి. ఎక్సీలింగ్ చేస్తూ మీ నుదురు భాగాన్ని నేలకు ఆంచడానికి ప్రయత్నించండి. శ్వాస నెమ్మదిగా తీసుకోండి. మీ దృష్టినంతా బొడ్డుకు వెనక భాగంలో ఉన్న మణిపూర్వ చక్రంపై కేంద్రీకరించండి. ఈ ఆసనం హిప్స్ కు మరియు ప్రైవేట్ ఆర్గాన్స్ కు మధ్య ఉన్న కండరాలకు బాగా ఉపయోగపడుతుంది. దీని వలన జీర్ణాశయ వ్యాధులు నయమవ్వడమే కాకుండా డయాబెటిస్ పేషెంట్స్ కు చాలా ఉపయోగం. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం రః ఉష్ణే నమః. శ్వాస తీసుకుంటూ బాడీని పైకి లేపండి. శ్వాస వదులుతూ మీ చెస్ట్ భాగాన్ని 2 చేతుల మధ్యకు తీసుకురండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ చెస్ట్ ని భూమికి తాకనివ్వండి. ఇది సూర్య నమస్కారాల్లో చాలా ముఖ్యమైన ఆసనం. దీన్నే అష్టాంగాసనం అంటారు. ఈ ఆసనంలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ నేలకు తాకుతాయి. గడ్డం, చెస్ట్, 2 చేతుల యొక్క అరచేతులు, 2 మోకాళ్ళు, ఇంకా 2 కాళ్ల యొక్క పాదాలు, పొట్ట మరియు నడుము భాగం పైకి లేపాలి. మీ దృష్టినంతా దానిపైనే కేంద్రీకరించండి. శ్వాస తీసుకుంటూ మంత్రాన్ని జపించండి. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని నెమ్మదిగా మొత్తం బాడీని నేలపై ఆంచండి. 2 కాళ్ళు ఒకదాని పక్కగా ఒకటి ఉంచి
తిన్నగా నేలపై పడుకోవాలి. 2 చేతులు షోల్డర్ వద్ద, అరచేతులు నేలకు ఆనించి బాడీని పైకి లేపాలి. ఇన్హేలింగ్ చేస్తూ అప్పర్ బాడీని పైకి లేపి ఎక్సీలింగ్ చేస్తూ మెడ వెనుకకు వంచాలి. ఇప్పుడు బాగా వెనుకకు వంగాలి. 2 కళ్ళను మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. మీ దృష్టినంతా ఎక్కడైతే టెన్షన్గా స్ట్రెచ్గా అనిపిస్తుందో ఆ స్పైన్ పైనే కేంద్రీకరించాలి. అక్కడే స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఈ ఆసనం వలన ఉదర భాగానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. స్పైనల్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ కు సంబంధించిన అన్ని రోగాలు నయమవుతాయి. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రీం మరీచయే నమః. ఇప్పుడు ఇన్హేలింగ్ చేస్తూ నెక్ కిందకి వంచండి. ఎక్సీలింగ్ చేస్తూ మొత్తం బాడీని నేలపై ఉంచండి. ఇప్పుడు మనం భుజంగాసనం చేద్దాం. 2 కాళ్ళ యొక్క వేళ్లను నేలకు ఆంచండి. భుజాలపై మొత్తం బరువును ఉంచి బాడీని వెనక్కి నెట్టండి. ఇన్హేలింగ్ చేస్తూ మొత్తం బాడీని పర్వతంలా పైకి లేపాలి. మీ దృష్టినంతా శిఖర భాగంలోనే కేంద్రీకరించండి. ఇదే పర్వతాసనం. ఇది శరీర కండరాలన్నింటికి శక్తి ఇస్తుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం ఆదిత్యాయ నమః. నెమ్మదిగా 2 మోకాళ్ళు నేలకు ఆంచండి. ఇప్పుడు 2 పాదాలను నేలపై ఉంచి శ్వాస తీసుకుంటూ మీ కాలి మడమలపై కూర్చోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. 2 చేతులను ముందుకు బాగా సాగదీయండి. మీ ధ్యాసనంతా మణిపురి చక్రంపై కేంద్రీకరించండి. అది బొడ్డుకు వెనక భాగంలో ఉంటుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం హ్రీం సవిత్రే నమః. ఇప్పుడు మీ కుడికాలను 2 చేతుల మధ్యకు తీసుకురండి. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులు పైకి లేపండి. ఎక్సీలింగ్ చేస్తూ మొత్తం బాడీని వెనకకు వంచండి. పూర్తి ధ్యాసను ఆయుష్ చక్రంపై నిలపండి. అది మీ 2 కనుబొమ్మలకు మధ్య ఉంటుంది. వెనుక ఉన్న కుడికాలు యొక్క పాదాన్ని పైకి లేపి ఉంచండి. అలాగే కాసేపు ఉంచండి. ఇప్పుడు మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం అర్కాయ నమః. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు తిన్నగా ఉంచండి. శ్వాస వదులుతూ 2 చేతులు కిందకి దించండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు వెనుక ఉన్న కాలుని ముందుకు తీసుకువచ్చి 2 కాళ్లను పక్కన చేర్చి మోకాళ్లు తిన్నగా ఉంచండి. దీన్నే పాదహస్తాసన స్థితి అంటారు. మీ ధ్యాస మొత్తం తల భాగంలో కేంద్రీకరించాలి. అక్కడే అంతఃహాస చక్రం ఉంటుంది. ఇది కూడా వెన్నెముకను ఫ్లెక్సిబుల్ గా ఉంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మంత్రాన్ని జపిద్దాం. ఓం రః భాస్కరాయ నమః. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను కలిపి పైకి లేపండి. ఎక్సీలింగ్ చేస్తూ వెనుకకు వంగండి. దాన్నే మనం హస్త ఉత్తనాసనం అంటాం. ఈ విధంగానే కొంతసేపు ఉండండి. మీ ధ్యాసనంతా త్రోట్ వెనుకనున్న విశుద్ధ్వి చక్రాసనంపై కేంద్రీకరించండి. ఈ ఆసనంలో మంత్రాన్ని జపించాల్సిన అవసరం లేదు. ఇన్హేలింగ్ చేస్తూ 2 చేతులను తిన్నగా ఉంచండి. ఎక్సీలింగ్ చేస్తూ 2 చేతులను నమస్కారం చేస్తున్నట్టుగా జోడించండి. ఇప్పుడు మంత్రాన్ని జపించండి. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. నెమ్మదిగా 2 చేతులు కిందకి దించండి. కళ్ళు అలాగే మూసి ఉంచి రిలాక్స్ అవ్వండి. బాడీని లూజ్గా వదలండి. మీ యొక్క ధ్యాసను టెన్షన్గా అనిపించిన దానిపై కేంద్రీకరించండి. కళ్ళు అలాగే మూసుకుని ప్రతి శ్వాస కూడా మనకు ఒక మెడిసిన్లా ఉపయోగపడినట్లుగా ఊహించుకోండి. ప్రతిసారి వదిలిన శ్వాస వలన మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు, రుగ్మతలు బయటకు పంపించబడతాయి.
సూర్య నమస్కారంలో రెండో పద్ధతి. కొన్నిసార్లు మనం సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయడం వల్ల కొంచెం బోర్గా అనిపిస్తుంది. అందుకనే మనం దీన్ని త్వరగా చేసేయచ్చు. మంచి పద్ధతి ఏంటంటే 12 సార్లు చేయాలి. అది మీ బాడీ సహకరించినట్టయితే. లేకపోతే 3 సార్లతో మొదలుపెట్టి రోజు రోజుకి పెంచుకుంటూ రావాలి. సో రండి, సూర్య నమస్కారంలో ఉన్న 12 స్టెప్స్ నేర్చుకుందాం. సూర్య నమస్కారాలు రెండో పద్ధతి. 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ప్రతి నమస్కారం తర్వాత ఈ విధంగా శాంత మంత్రాలు జపించాలి. ఓం హ్రాం మిత్రాయ నమః. ఓం హ్రీం రవయే నమః. ఓం హూం సూర్యాయ నమః. ఓం హ్రీం భానవే నమః. ఓం హ్రాం ఖగాయ నమః. ఓం రః పుష్ణే నమః. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః. ఓం హ్రీం మరీచయే నమః. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. ఓం హ్రీం సవిత్రే నమః. ఓం హ్రూం అర్కాయ నమః. ఓం రః భాస్కరాయ నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. పెబుల్స్ తెలుగు